మంచిర్యాల జిల్లాలో జనం ఇబ్బందులు తీర్చేందుకు పోలీసులు స్వయంగా నడుం కట్టారు. కొట్టుకుపోయిన బ్రిడ్జికి మరమ్మతులు చేశారు. చెన్నూరు రూరల్ సర్కిల్ కోటపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ వర్షానికి నక్కలపల్లికి వెళ్లే మార్గంలో ఉన్న లో లెవెల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డు మార్గం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఆదేశాల మేరకు చెన్నూరు రూరల్ సీఏ సుధాకర్, ఎస్ఐ కోటపల్లి రాజేందర్ పాడైపోయిన వంతెన వద్దకు చేరుకుని జేసీబీ తెప్పించి వంతెనకు మరమ్మతులు చేశారు. తాత్కాలిక బ్రిడ్జ్ ను వేశారు. దీంతో పోలీసులు చర్యలను స్థానికులు అభినందిస్తున్నారు. ఈరోజు ఉదయం కోటపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు నక్కలపల్లి గ్రామ శివారులో ఉన్న లో లెవెల్ వంతెన ఈరోజు కురిసిన వర్షానికి ధ్వంసమైనట్టు తెలిసింది. అది తెలుసుకున్న వెంటనే ఇమ్మీడియట్గా హుటాహుటిన ఆ విషయాన్ని మేము గౌరవ సిపి గారు, డీసీపీ గారు, మా ఏసీపీ గారికి తెలియజేయడం జరిగింది. సిపి గారు ప్రత్యేక శ్రద్ధ చూపించేసి ఇమ్మీడియట్గా మాకు ఉత్తర్వులు ఇచ్చారు. వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఆ లో లెవెల్ వంతెన ఎక్కడైతే ధ్వంసమైందో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి వెంటనే దాన్ని ఫొటోస్ తీసేసి సిపి గారికి తెలియజేస్తే సిపి గారు, సిపి రామగుండం గారు ఇమ్మీడియట్ గా దాన్ని మరమ్మతులు చేపట్టే కార్యక్రమం చేయమన్నారు. ఎందుకంటే ఈ వంతెన ధ్వంసం కావడం వల్ల సుమారు 3 గ్రామాల ప్రజలకి రాకపోకలు బంద్ అయిపోయినాయి. మరి దాన్ని ఇమ్మీడియట్ గా మరమ్మతులు చేపట్టి స్థానికంగా ఉన్న ఒక జేసీబీ తీసుకొచ్చి విలేజర్ సాయంతో లో లెవెల్ వంతెనని రిపేర్ చేయడం జరిగింది. ఈ తాత్కాలిక మరమ్మతులు చేసేసి మళ్ళీ రాకపోకలు పునరుద్ధరించడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ కి ఈ వరదలకు సంబంధించి ఏ సహాయం కావాలన్నా కూడా పోలీసు ఎప్పుడు అవైలబుల్ గా ఉంటారు. 100 నెంబర్కి మీరు కాల్ చేసేసి మా సేవలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు వర్షాకాలం, వర్షాలు వస్తున్నాయి. వర్షాల వల్ల వరదలు వచ్చి ఎక్కడ కానీ ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు కోటపల్లి పోలీసుని సంప్రదించాల్సిందిగా కోరుతున్నాం. దానికి ఎప్పుడు మేము ముందు